మిస్ అవుతుంటే మనం వి జస్ట్ సే ఐ మిస్ యూ. సో ఇన్స్టెడ్ ఇంకా వేరే సెంటెన్సెస్ కూడా మనం ఉపయోగించవచ్చు. లైక్ విష్ యూ వర్ హియర్, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది అని దాని అర్థం అనమాట. మిస్సింగ్ యువర్ స్మైల్, నేను నవ్వు మిస్ అవుతున్నా. యాక్చువల్గా ఇక్కడ స్మైల్ అనే కాదు, ఏదన్నా చెప్పచ్చు. ఈవెన్ మిస్సింగ్ యువర్ స్కోల్డింగ్స్ అని కూడా అనొచ్చు. నిజంగా చెప్పాలంటే నీ తిట్లను మిస్ అవుతున్నా, నీతో బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతున్నా, ఇలా అనమాట. థింకింగ్ ఆఫ్ యూ ఆల్వేస్, ఎప్పుడు నీ ఆలోచనే. తర్వాత ఫీలింగ్ ఎంప్టీ, వెలితిగా ఉంది. ఈ సెంటెన్సెస్ని మనం వాట్సాప్లో కూడా పంపించవచ్చు. వెరీ షార్ట్ అండ్ వెరీ క్యూట్. ఈ సెంటెన్సెస్ అన్నీ పర్సనల్గా మనకి దగ్గరైన వాళ్ళ కోసం చెప్పే సెంటెన్సెస్ అయితే, ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు మనం ఇలాంటి సెంటెన్సెస్ని వాడకూడదు. ఆఫీస్ ఫ్రెండ్స్ కానీ మన వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళ గురించి అయితే మనం ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇలా చెప్పచ్చు. అంటే నేను చూడటానికి ఎదురు చూస్తూ ఉంటా, నిజం చెప్పాలంటే దాని అర్థం. తర్వాత యువర్ ప్రెజెన్స్ ఈజ్ మిస్డ్, మీ ఉనికి మిస్ అవుతోంది. లేదంటే యువర్ ప్రెజెన్స్ ఈజ్ మిస్డ్ ఇన్ ద టీమ్, మన టీంలో మీరు లేకపోవడం తెలుస్తోంది అన్నట్టు అనమాట. హోప్ టు క్యాచ్ అప్ సూన్, త్వరలో కలుద్దామని ఆశిస్తున్నా, ఇలా అనమాట. కెన్ యూ సజెస్ట్ సమ్ సెంటెన్సెస్?